హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటా మీకు ముందే తెలిసి ఉంటుంది కదా. ఈరోజు వీడియో అయితే భగిని హస్త భోజనము. ఇది దీపావళికి 2 డేస్, దీపావళి అయిన 2 డేస్ తర్వాత కార్తీక మాసం ఫస్ట్ వీక్లో అయితే వస్తుంది. మనకు క్యాలెండర్లో కూడా ఉంటుంది. అయితే ఈరోజు మన అన్నయ్య కానీ తమ్ముడు కానీ మనకెవరు అంటే అన్నయ్య తమ్ముడు ఉంటే వాళ్ళని ఈరోజు ఇంటికి పిలిచి భోజనం పెడితే వాళ్ళకి ఆయుష్ అభివృద్ధి పొందుతుంది, ఇంకా మంచిదన్నమాట. ఇంకా ఈరోజు ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది ముందు ముందు చెప్తాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈరోజు అయితే మా తమ్ముని పిలిచిన అనమాట భోజనానికి, వస్తా అని చెప్పిండు. ఇంకా ఈరోజు భోజనం పెట్టి వాళ్ళకి మనం ఆశీర్వాదం ఇవ్వాలి. అంటే పెద్దవాళ్ళు అయితేనేమో మనం ఆశీర్వాదం తీసుకోవాలి, చిన్నవాళ్ళకైతే మనం ఆశీర్వాదం ఇవ్వాలి. అయితే సంవత్సరానికి ఒక్కరోజే కాబట్టి వాళ్ళకు ఇష్టమైన ఫుడ్ వాళ్ళకు నచ్చింది ఈరోజు వండి పెట్టాలన్నమాట. వాళ్ళు ఏది తింటే అది. ఇంకా అంటే నాన్ వెజ్ కాదు, వెజిటేరియనే అనమాట. ఇది పాతకాలం పద్ధతే కావచ్చు, కాకపోతే నాకు తెలిసినప్పటి నుంచి అయితే నేను పాటిస్తున్నాను అనమాట. నేను ఇట్లా తమ్ముడు గురించి కానీ హస్బెండ్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఇలాంటివి ఏంటంటే నేనైతే కంపల్సరీ పాటిస్తాను అనమాట. అయితే ఈరోజు వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు మనకు గిఫ్ట్ కూడా ఇవ్వాలి, డబ్బులు అట్లా. కాకపోతే నేనైతే అవన్నీ ఏం ఆశించను. వాడు హ్యాపీగా ఉండి ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలు. ఇంకా ఈరోజు అయితే చాలా వంటలు అంటే నేను చేయగలిగిన వంటలు కొన్ని అయితే వాడి కోసం అయితే ప్రిపేర్ చేసిన అనమాట. ఇంకా కష్టపడి అయితే ఏం చేయలేదు, ఇష్టంగానే చేసిన. కొన్ని వెరైటీస్ అయితే చేసిన. నేను ఏమేమి చేసినానో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. బజ్జీలు, ఇంకా ఇది బగారా రైసు, ఇంకా నెక్స్ట్ పాపడాలు, ఇంకా సాంబార్ సాంబార్ మా ఇంట్లోకే ఫేవరెట్ అనుకున్నా. కానీ ఒకసారి వచ్చినప్పుడు మా తమ్ముడు అడిగిండు సాంబార్ చేయక్క అని చెప్పేసి. ఇంకా వాడొచ్చిన ప్రతిసారి చికెన్లు మటన్లు ఇవే అవుతున్నాయి, సాంబార్ వండే అవకాశం రాలేదు. ఈరోజు అందుకోసమే సాంబార్ కూడా వేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ గుత్తొంకాయ కారం మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం, అందుకే ఇంకా మా తమ్ముడు కూడా వండిన అనమాట గుత్తొంకాయ కారము. ఇంకా నెక్స్ట్ పులిహోర, ఇది రైస్, ఇంకా పరమాన్నం చేసిన. ఇంకా ఇవి నేను చేసిన వంటకాలు. ఇంకా వంట నచ్చితే నచ్చదో చూడాలి. ఇంకా రాలేదు, వస్తున్నా అని చెప్పిండు. ఇంకా ఈ భగి భోజనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎప్పుడు వస్తుంది అంటే దీపావళి పండగ 5వ రోజు, కార్తీక మాసంలో 2వ రోజు భగిని హస్త భోజనం అని క్యాలెండర్లో ఉంటుంది. అయితే ఆ రోజు అన్న తమ్ముడు ఏ అక్క చెల్లి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడో అతనికి దీర్ఘాయువు, ఇంకా అన్న తమ్ముడు ఆశీర్వాదం ఇవ్వడం లేదా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల వారికి దీర్ఘాయువు ఇంకా ఆయుష్ అభివృద్ధి పొందుతుందంట. అయితే యమధర్మరాజు అంటే యముడికి చెల్లి యమునాదేవి ఉండేదట. అయితే తన అన్నని భోజనానికి రా అని పిలిచేదంట యముని. అయితే ఇంకా ఆయనకి ఉన్న సమస్యలు ఇబ్బందులో ఉండి వెళ్ళలేకపోయాడంట. అంటే ఆయన యముడు కదా, ఇంకా పాపాలను చేయడంలో బిజీగా ఉండి వెళ్ళలేకపోయాడంట. అయితే ఈ యమునాదేవి అడగంగా ఒక్కరోజు భోజనానికి వెళ్ళాడంట. వెళ్ళిన రోజే ఇది. తను చాలా సంతోషించి తన అన్నయ్య వచ్చాడు అని చెప్పేసి తన అన్నయ్యకి ఇష్టమైన వంటకాలన్నీ వండి పెట్టి ఆశీర్వాదం తీసుకుందంట. ఇంకా అప్పుడు తన అన్నయ్య యముడు కూడా చాలా సంతోషించి నీకు ఏం వరం కావాలి అని అడిగితే తన చెల్లి అయిన యమునాదేవి ఇంకా ఆ రోజుని శాశ్వతం చెయ్యమని అడిగిందంట. ఇంకా తన చెల్లిని తనని సంతోషపెట్టిన ఆ రోజుని శాశ్వతంగా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు కలుసుకొని భోజనం చేసే అవకాశం ఉన్న రోజుగా, చేయవలసిన రోజుగా ఆ రోజు ఎవరైతే అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వారికి ఆయుష్ అభివృద్ధి పొందుతుంది అని చెప్పిండంట. ఇంకా పెట్టిన వాళ్ళకి అకాల మృత్యువు రాకుండా వాళ్ళ బాండ్ ఎప్పటికీ జన్మలకి ఇంతే స్ట్రాంగ్గా చాలా ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పి యమునాదేవికి ఇంకా యమునాదేవితో పాటు అందరికీ ఆశీర్వదిస్తాడు.
ఇంకా ఇట్లా అన్ని వంటలైతే ప్రిపేర్ చేసినా అనమాట. ఇంకా నా వల్ల అయినంత వరకు ఇంకా వాడికి ఏమేమి ఇష్టమో ఇంకా ఇష్టమైనవన్నీ చేసినా అనమాట. నాకింక వంట చేయడం అంటే చాలా ఇష్టము. ఇంక ఇట్లా ఏమైనా వెరైటీస్ చేసి ఎవరికన్నా పెట్టాలి అంటే ఇంకా ఇష్టము. ఇంకా అందుకని వంటలైతే ఇట్లా ప్రిపేర్ చేసినా అనమాట. మార్నింగే లేచి ఇంకా పనులన్నీ చేసేసుకొని, పూజ చేసుకొని టెంపుల్‌కి వెళ్ళేసొచ్చిన. ఇంకా టెంపుల్‌కి వెళ్ళేసొచ్చిన తర్వాత ఇంకా రాంగానే వంట ప్రిపేర్ చేసినా అన్నట్టు. ఇంకా వాడు మార్నింగే ఫోన్ చేసి నేనొస్తానో, రానో నాకు కొంచెం అంటే బాగలేదు అన్నాడు. ఇంకా నాకైతే ఏంది ఇవన్నీ ప్రిపేర్ చేసినాక, ఇదంతా చేసినాక వీడు ఇట్లా అంటున్నా అని చెప్పేసి ఫుల్ భయమైంది. ఇంకా వస్తాడో రాడో అని టెన్షన్. ఇంకా ఎలాగైనా వస్తాడులే అని అన్నయితే ప్రిపేర్ చేసిన. ఇంకా వంట అయితే అయిపోయింది. సో ఇవి ఇంకా ఇది రక్ష అంటే ఇది ఖచ్చితంగా చేతికి కట్టాలి. ఇంకా బొట్టు పెట్టడానికి, ఇంకా ఆశీర్వదించడానికి అక్షింతాలు, ఇంకా దీపాలు కూడా ముట్టించుకోవాలి. ఇంకా ఇది మోత్చూర్ లడ్డు. ఈ లడ్డు నేనే తయారు చేసిన. ఇంకా ఈ లడ్డుని ఎట్లా తయారు చేయాలి ఏంది వీడియో అయితే పెడతాను చూడండి. చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడైతే వచ్చిండు. నేను లడ్డు చేసిన కదా, నీకోసమే లడ్డు చేసింది అమ్మ అని చెప్తుంది అనమాట నా చిట్టలి మా తమ్ముడితో. ఇంకా మా తమ్ముడు వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటా. ఇంకా మా ఇంటి నుంచి నా కోసం ఎవరైనా వస్తారు అంటే అది వీడొక్కడే అనమాట. ఇంకా ఎవ్వరు రారు. ఇంకా మా తమ్ముడు వస్తే మా ఇంట్లో అయితే ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. అంతే అట్లా ఉంటుంది అనమాట. ఇంకా వాడు ఊరికే ఏదో ఒకటి అనడం, నవ్విస్తూ ఉంటాడనమాట. ఇంకా వాడు నేను కలిస్తే ఫుల్ నాన్ స్టాప్ నవ్వులే నవ్వులు ముచ్చట పెడుతూనే ఉంటాం అనమాట. ఇంకా కష్టాలు, సుఖాలు అన్నీ మాట్లాడుకుంటాం. వాడికి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోడు. నేను మా తమ్ముడి నుంచి ఏమి ఆశించను. వాడు హ్యాపీగా ఉండి, ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. నేను ఇంకా హ్యాపీగా ఉంటా. వాడు నాకు దగ్గరలోనే ఉంటాడు. కాకపోతే ఎప్పుడు రాడు. ఎప్పుడో గాని అది కూడా పిలవంగా ఎప్పుడో ఒకసారి వస్తాడు. వచ్చినా అప్పుడే వచ్చి అప్పుడే పోతా ఉంటాడు. ఇంకా వాడికి నేను వండిన వంటలలో పులిహోర, బెల్లమన్నం బాగా నచ్చిందంట. చాలా ఇష్టంగా తిన్నాడు. బాగుందక్క అని చెప్పిండు. ఇంకా నా చిట్టలైతే ముందే తినేసింది. కాకపోతే మళ్ళీ ఇంకా వాళ్ళ మామయ్య తింటుంటే దానికి ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా మళ్ళీ బెల్లమన్నం, పాపడాలైతే తింటుంది. ఆమె అసలు ఏం తినదు. తింటున్నట్టు యాక్టింగ్ చేస్తది అంతే. అంత ప్లేట్లంతా అట్లా పెట్టుకుంటది. ఇంకా వాళ్ళు తిని చేతి కడిగిన తర్వాత మనం తినాలి. ఇంకా మా ఆయన ముందే తినేసిండు. ఇంకా జిమ్‌కెళ్ళేది ఉందని చెప్పేసి పులిహోర ఒకటే తిన్నాడు. నిజంగా చెప్తున్నా పులిహోర మాత్రం చాలా టేస్టీగా అయింది. ఎప్పుడు ఇంత టేస్ట్ కాలేదు. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుంటాను. బాయ్.